ఎయిర్పోర్ట్ కు కష్టాలు తప్పడం లేదు. వేగంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆరాటపడుతున్నా పనులు మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదు. రాజధాని శంకుస్థాపన సమయంలో జరిగిన పనులు పెద్దగా ముందుకు వెళ్లిందేమీ లేదు. ఓవైపు భూసేకరణ, మరోవైపు అధికారుల చిత్తశుద్ది లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ అంటేనే ఆ లుక్ వేరు, కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి మాత్రం వేరు. ఓ దశలో అయితే బస్టాండ్కు ఎయిర్పోర్టుకు పెద్దగా తేడా లేదనేవారు ప్రయాణికులు. రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో శంకుస్థాపన కార్యక్రమాల హడావడి పుణ్యమాని ఎయిర్పోర్టు రూపురేఖల్లో కాస్తంత మార్పు వచ్చింది. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అతి తక్కువ కాలంలో ఎయిర్పోర్టు ముఖ చిత్రం మారింది. ఎయిర్పోర్టు ముఖద్వారం నుండి రహదారి నిర్మాణం పనులు కూడా వేగంగా జరిగాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. గన్నవరం ఎయిర్పోర్ట్ రూపురేఖలను మార్చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలకు అమలవుతున్న పనులకు పొంతనే లేదు. పనులు నత్తనడకన నడుస్తున్నా ట్రాఫిక్ మాత్రం విపరీతంగా పెరిగింది. హడావడి పెరిగినా పనులు జరగకపోవడంతో అన్ని అసౌకర్యాలే కనిపిస్తున్నాయి. టాయిలెట్స్ కూడా సరిగా లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూసేకరణే సమస్యగా మారింది. చాలా కాలంగా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా మరింత స్థల సేకరణ ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం కావడంతో కేంద్ర అధికార యంత్రాంగం కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ కోసం 120 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. నవంబర్ చివరకు ఇవి కొలిక్కి వస్తే కొత్త సంవత్సరంలో పనులు ఆరంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పనులు మొదలు కావాలంటే భూసేకరణ జరగాలి. పనులు ఒక ఎత్తైతే రాజధాని స్థాయిలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. విమానయాన శాఖ మంత్రి కూడా రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక నుంచైనా ప్రత్యేక దృష్టి పెట్టి విమానాశ్రయ అభివృద్ధిని పరుగు పెట్టించాలని రాజధాని వాసులు